ఇంకా జరసేపు యోగా చేసుకుందాం అనుకున్నా. సరే కానీ హెడ్లైన్ చెప్పుదాం. అమ్మో మర్చిపోతున్నా, ఇవాళ మన పెద్ద సారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. తెలంగాణ కోసమే ఉట్టి, తెలంగాణ కోసం కొట్లాడి, తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండా కాలం చేసిండు పెద్ద సారు. ఆయనని యాద్ చేసుకుంటా ఇవాళ తీన్మర వార్తల్ని షురూ చేద్దాం. సంబురంగా జరిగింది యోగా యాగం, శేషనోళ్ళకు వస్తుందట మహాయోగం. మళ్ళా మాయమైతాడట రాహుల్ సారు, వచ్చినాక పెంచుతాడేమో ఇంకింత జోరు. మనోళ్ళేనట పెద్ద మందు తోపులు, అస్సలకే ఇస్తలేరట గింత క్యాపులు. ఉన్నది మూటలు మోసే కొలువు, చదివినోళ్ళకు కూడా అదే బతుకు తెరువు. సత్తిని ఊనిన జక్కన్న బుద్ధర్ ఖాన్ బుద్ధ ఫోరగాన్లను ఏరుకొని మరి నా మీదికి డోలి. బరువు తక్కువనా సరే లెక్క రఫిపోయేటట్టు చూసుకో. 100 మందిని ఒక్కటే ఫార్గాడు బుద్ధర్ ఖాన్, గంట కుక్కని డోలి. పిండి కొద్ది రొట్టెలాగా యోగా కొద్ది జీవితకాలం. ఎక్కువ ఆసనాలు వేయండి, ఎక్కువ రోజులు బతకండి. యోగాలో 5 రకాలు: వ్యాయామం, ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ధ్యానం. నేలపై ఒక బొంత పరుచుకొని చేయాలి. ఎంత నిమ్మలంగా చేస్తే అంత మంచిది. యోగా వల్లనే మనిషికి మహాయోగం పడుతుంది. ఇతరుల పట్ల ప్రేమతో, దయతో, జాలితో మసులుకుంటారు. ఇవాళ లీడర్లు చేసిన యోగా విన్యాసాలు చూస్తే రేపటి సంది మా ఇలేకరన్నోళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచ యోగా పండుగ నాడు మోడీ సార్ యోగా పంతులైండు. ఆగో అందరు నడుమ తిరుక్కుంటా ఎట్లా నేర్పుతున్నాడో చూడుర్రి. అందరు ఇటు నిలబడి చేస్తే మన సారు అటు నిలబడి చేస్తున్నాడు. మందిలో తిరుక్కుంటా ఎట్లా చేయాలో నేర్పిస్తాండు. వాళ్ళు మంచిగానే చేస్తుర్రు గాని నువ్వు కూడా సురువు చేశారు. వారెవ్వా చేతులు భూమి కానిచ్చిండు. అంతే సార్ని చూసి నేర్చుకొని రయ్యా. మెడలు కూడా మీదికి బాగానే వంచిండు. ఆగో మళ్ళా గిదేం ఆసనమో ఇప్పుడు ధ్యానంలో ఉన్నట్టున్నాడు. 1000 మంది వచ్చినట్టున్నారు కదా సార్తో కలిసి యోగా చేయాలని. సూపర్ సారు. అరే పంచకట్టులుండే మన ఎంకేసారు పైంట్ తొడిగిండు. జర్రంత నవ్వుకుంటా చేరా సారు. అవుగాని మన దత్తన్ ఎటుపోయిండో. వామ్మో ఎంత ముద్దుగా చేస్తున్నావే. ఏమో ఇదేమో నలాయ్ బలాయ్ అనుకున్నావా, చేతులు మీదికి లేపి పిలుస్తున్నావు. అరే మన కిషన్ రెడ్డి సారు యోగా చేయమంటే డాన్స్ చేస్తున్నాడు. ఓ రామచంద్రారెడ్డి పటేలా ఇదేం ఎగురుడు పైలం పైలం. అబ్బా లక్ష్మన్న అల్కటి స్టెప్పులు వేస్తున్నాడు. ఈ మనిషి ఎవరు గట్ల బొర్లుతున్నాడు. అరే గౌతమి పుత్ర శాతకర్ణి బాలయ్య. ఏ సట్ల ముక్ల మెట్టి మంచి కూసో సారు. లోపట డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. మళ్ళా గిల్ల బావ ఎట్లా చేస్తున్నాడో చూద్దాం. డ్రెస్ అయితే గదే. ఇదేం ధ్యానమో గాని నిలబడి నిద్రపోతున్నట్టే ఉన్నది కదా. మోకాళ్ళలో వంపు లేకుండా 2 చేతులు 2 పాదాలపై ఉంచే ప్రయత్నం చేద్దాం. పాదహస్తాసనం. అబ్బా గవర్నర్ సార్ ఎంత ముద్దుగా యోగా చేస్తున్నాడో. ఈ ఆసనం ఈజీగా ఉన్నట్టున్నది, అల్కగా చేస్తుండు. అరే యోగాకు బ్రాండ్ అంబాసిడర్ రామ్ దేవ్ స్వామినే మార్చినావు. పెయ్యిని మొత్తం అడిపెట్టిండు. వామ్మో అగ చూడుర్రి, కడుపును రుబ్బురోలు తిప్పినట్టే తిప్పుతున్నాడు. నువ్వు చేస్తావు గాని నీ ముంగట్టున్నోళ్ళతోని ఏడైతే స్వామి, నీకు నువ్వే సాటిపో. ఇక గీళ్ళని చూడుర్రి, అటు భూమి మీద ఇటు బోగుల మీద కాకుండా నడిమిట్లా గాలి మోటార్లు ఎగురుకుంటా యోగా చేసిండ్రు. డ్రైవర్ అన్న ఒక్కడే చేసుడు తక్కువ. ఆగో మీరు గాల్లే చేస్తే మేము నీళ్ళ మీద చేస్తామని గీ జవాన్లు వేసిర్రు. ఇట్లా లీడర్లు, యాక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, ఆఫీసర్లు, పోరగాన్లు, పొట్టగాళ్ళు, ముసలి మూత్క అంతా యోగాలనే మునిగిండ్రు పొద్దుగాల.
కడుపుతో ఉన్నోళ్ళు కూడా ఆసనాలు వేసిండ్రు అల్కగా కాన్పైతదని. మన దేశంలోనే కాదు బయటి దేశాలు మొత్తం కూడా ఇవాళ యోగా 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 అనే గలవరిచ్చినాయి. ఏడ చూసినా బొంతలు వర్షిండ్రు, యోగాలు చేసిండ్రు. చూస్తా అంటే చూడబుద్దైంది అనుకో రాదుర్రి తెల్లోళ్ళు మన యోగం చేస్తా అంటే. అంతా మోడీ సారికమతే. కానీ ఎవ్వరింట్లో వాళ్ళు రోజు గిట్లనే చేస్తే సగం రోగాలు తోక వీకుడే. అమ్మో, నేను నిన్న ఒక వార్త చెప్పిన కదా, తమిళనాడు లెక్కనే మన తాను కూడా మందు బందు పెడితే ఎంతమంది సపోర్ట్ చేస్తారు, మీరు సమర్థిస్తారా అని కూడా అడిగిన. అంత దరిద్రమైన ఆలోచన నాకెందుకు వచ్చిందో. మనోళ్ళ పనితనం తెలియక ఏదేదో మాట్లాడినా. దేశంలో తుణకలు తినుట్లా మనమే ఫస్ట్, పండగలు జోరుగా చేసుట్లా మనమే ఫస్ట్. పండగ యాటకూర కలిపితే నడిమిట్లా ఇంకోటి ఉంటది. ఆగో ఆ రికార్డు కూడా ఇప్పుడు మన సొంతమే అవుతుంది. తెలంగాణ వరుసగా రికార్డులు కొట్టేవట్టే. మనం వెనుక పడితే ఎట్లా అని అనుకున్నట్టున్నారు తాగుబోతన్నేలు. మందు దుకాన్లకు తాకుడు తాగితే పాత రికార్డులన్నీ పరంపరమైనాయి. దేశంలోనే కింది బాసుకున్న రాష్ట్రాలల్లా ఎక్కువ తాగుబోట్లున్న రాష్ట్రంగా తెలంగాణను చరిత్రకెక్కిచ్చిర్రు. ఇక బీరు బాటిళ్లు లేవట్టుట్లా మన తర్వాతనే ఎవరైనా. 2వ ర్యాంకులున్న కేరళ మందు బాబులు 2 కాటన్లు తాగినంత సేపట్ల ఫస్ట్ ర్యాంకులున్న మనోళ్ళు 4 కాటన్లు ఖతం చేసేంత కెపాసిటీ సంపాదించిర్రట. ఇక పుల్లు బాటిల్లు లేపుట్లా పుల్లు ట్రైనింగ్ అయి 3వ ర్యాంకులు ఉన్నారట. పెగ్గులు గుంజుట్లా ఇంకా జర్రంత కష్టపడితే దీంట్లో కూడా మనకే ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ పోదు. ఎందుకంటే తమిళనాడు తాగుబోతులు రిమ్మకు దూరమైనరు కాబట్టి ఏమన్నా కర్ణాటకోళ్లతోనే మనోళ్ళకు పోటీ. మన అబ్కార ఆఫీసర్ల సహకారం గిట్లనే ఉంటే దక్షిణ భారతదేశం లేంది దేశంలోనే 1 నెంబర్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని లక్కీ డ్రాప్ మీద ఒట్టేసి మరీ చెప్తుండ్రు. కావంటే కానే కావు, రాజకీయాలు ఎన్నటికీ తేటగా కావు. ఎంతమంది అన్నా హజారేలు పుట్టినా లడాయి చేసినా కావు గాక కావు. సబ్బుతో ఉతికినట్టు తేటగా కావాలే కావాలే అని మనం ఎంతోరినా అవి కావు. ఎందుకంటే లీడర్లు గెలుచుడంటే ఒట్టిగానే అవుతుందా? ఎంత పైకం పెడితే ఒక ఎమ్మెల్యే గెలుస్తాడో తెలిసినా ఇగో కుద్దుకి పెద్దసారే చెప్పిండు. ఏనండి తెలుసు కదా గీసారు ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సార్ ఎమ్మెల్యేగా గెలుస్తందుకు 11.5 కోట్లు ఖర్చు పెట్టిండట. ఈ ఎలక్షన్ సంఘం రూల్స్ ప్రకారం అయితే 28 లక్షలే ఖర్చు పెట్టాలి. సారేదో బోళ మనిషి ఉన్నట్టున్నాడు, కడుపులేం దాచుకోకుండా చెప్పిండు. ఎమ్మెల్యే లైటోళ్ళు జర్రంత అటు ఇటుగా 10 కోట్లు గుమ్మరి అందే ఓట్ల పండగొడవది. మరి గంత పైకం ఖర్చు పెట్టి గెలిచేది జనానికి సేవ చేస్తందుక. 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు ఎన్కేస్తారు 5 ఏళ్లల్లా. ఇంకా జర పైరవులు చేయొచ్చిన లీడర్ అయితే ఇంకో 100 కోట్లు ఎన్కేసినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలు గిట్ల వ్యాపారం అయినాక వాళ్ళు పబ్లిక్ సేవలో ధరిస్తుండ్రని నమ్మితే మన చెవులల్లా పువ్వుల చెట్లు పెట్టుకున్నట్టే. మొన్న నేను మా దోస్తుకు ఫోన్ చేస్తే అలా నాయన మాట్లాడిండు. మాట్లాడుకుంటా అరే బుజ్జి మా బిడ్డకు ఒక మంచి పిల్లగాని చూడుండ్రా, కట్నం ఎంతైనా ఇస్తాం, పిల్లగాడు మంచిగా ఉండాలి గంతే, ఇంత చదువు ఉండాలి, భూమి జాగలు ఉంటే ఇంకా మంచిదిరా, మరి ఇవి కాకుంటే ఇంకేమన్నా కావాలా అని నేను అడిగిన. అప్పుడు అయ్యో మర్చిపోయినా, తప్పకుండా సర్కారు కొలువు చేస్తోడే కావాలన్నాడు. అట్లా కాదే, నాకు తెలిసిన ఒక పిల్లగాడు ఉన్నాడు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు, మంచి జీతం వస్తుందే అని చెప్పిన. అయినా కానీ వద్దన్నాడు. ఆగో గట్లున్నది సర్కారు కొలువులకు ఇయ్యాల రేపు ఇల్వ. మహారాష్ట్రలో 5 సర్కార్ కొలువులు అడ్డాయి. ఇంటర్వ్యూలు ఏముండాయి, పరీక్షల ఎవ్వరికి ఎక్కువ మార్కులు వస్తే గాళ్ళకే సర్కార్ కొలువు. సాటింపేసుడే ఆల్చం. మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి ఎట్లా దరఖాస్తులు వచ్చినాయో అగో గట్ల వచ్చినాయట. 5 అంటే 5 పోస్టులకు 2500 మంది అప్లికేషన్లు పెట్టుకుర్రట. ఈ గిన్లా 5గురు ఎంఫిల్ అంటే పీజీ తర్వాత చదివే పెద్ద చదువు చదివినోళ్ళు, 250 మంది పీజీ అంటే 17వ తరగతి చదివినోళ్ళు, 984 మంది డిగ్రీ చదివినోళ్ళు దరఖాస్తు పెట్టుకుర్రట.
మరి గింతింత పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఆశపడుతుర్రంటే మంచిగా టిక్కు టక్కుగా తయారయ్యి ఏసీ రూమ్ లో మెత్తటి కుర్చీల మీద కూర్చొని చేసే జాబ్ అనుకుంటుర్రా? మార్కెట్ లా మూటలు మొయ్యాలే అంటే హమాలి పని. మోకాల దాకా లాగు, పెయ్యి మీద తువ్వాల జోరం అంతేసుకొని ఎర్ర టెండల చెమటలు కక్కుకుంటా పని చేయాల్సి ఉంటది. పోనీ జీతమేమన్నా వేలకు వేలు వస్తుందా అంటే హమాలీల బతుకులు మనకు తెలియనియా? రూల్స్ ప్రకారం హమాలీ కొలువుకు 4వ తరగతి పేలైనా ఏం కాదు, ఒక్క పేరు రాయొస్తే చాలు. డిగ్రీలు పీజీలు ఎంఫిల్ చేసిన వాళ్ళు పేర్లు కూడా చక్కగా రాయనోళ్ళతో కూర్చొని పరీక్షలు రాయాలి. అంటే సర్టిఫికెట్ల మీద పెద్ద పెద్ద చదువులు చదివిన దిమాకులు మాత్రం హమాలీలు చెప్రాషీలు అటెండర్ల స్థాయిలే ఉన్నాయన్నట్టు. మన తాన సరుకుండాలే గాని సర్కారు కొలువు కంటే ఇలువైన ప్రైవేట్ కొలువులు మస్తు ఉన్నాయి దేశంలో. అబ్బా అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ నాకు పెద్ద సార్కి చెప్పి ఒక 10 రోజులు సెలవు ఇప్పిండ్రు అన్న, ప్లీజ్ అన్న. ఏవో చూడండి, వచ్చినాక నా తడాగా ఏందో చూపిస్తా. మనసు నిమ్మలమైతే మంచి మంచి తీన్మార్ వార్తలు దొరకబట్టచ్చునే. ఇక చూడండి, నేను వచ్చినాక తీన్మార్ వార్తల్ని ఎక్కడికో తీసుకోపోతా. నేను తీసుకోవేదేముంది, ఆల్రెడీ ఎక్కడనో ఉంది. అమ్మో అన్నలు నాకు సెలవు వద్దేమొద్దు. అమ్మా నేను లేంది చూసి మంగళ సుజాత ఈ కుర్చీలో బొంతేయగల. మా సత్తిగందేముంది, ఎవరింత బగార పువ్వు పెడితే ఆ పూట అలాగే చేయకూడతాడు, నాకొద్దు. రాహుల్ గాంధీ సారు మళ్ళా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలకు వెళ్ళిపోతాడట. ఏడికి పోతాడో, ఎప్పుడు పోతాడో, ఎన్నడేస్తాడో ఏం చెప్తలేడట. కానీ పోవుడైతే పక్కనట. అమ్మా అమ్మా పార్టీ కోసం కష్టపడి కష్టపడి యాస్టకొస్తుందే. 4 రోజులేటన్నా పోయి నిమ్మల పడొస్తా అని అడిగితే, మంచిది బిడ్డ అట్లనే పోయి రాపో అని అన్నదట సోనియమ్మ. ఇక ఏ రాత్రి గాలి మోటార్ ఎక్కేది తెలియదు, ఏడ దిగేది తెలియదు. మునుపు కూడా ఓ పారి ఇట్లనే గయాబైండు. ఏడుకోయిండో గాని హుషారు గోలి మింగి 56 రోజుల తర్వాత దేశంలో మళ్ళా పాదం మోపిండు. అప్పటి సందే అనుకో రాదుండ్రి, మోడీ సార్ మీద లడాయి షురువు చేసింది. పార్లమెంటు లోపట బయట షాన్నే చెమటలు దారవస్తున్నాడు గాని ఏం లాభం లేకుంటుంది. రోజుకింత పలసగానే అవుతుంది పార్టీ. ఈయనతోనేమైటట్లేదు, ప్రియాంకమ్మను పట్టుకద్దాం, ఇందిరమ్మ లెక్కనే ఉంటది అని కొందరు గట్టిగానే మాట్లాడుతుండ్రట. ఆగో అందుకే ఉన్నట్టుంది, ఇంకో 2 ఎక్కువ హుషారు గోళీలు మింగస్తందుకు పోతున్నట్టున్నాడు. 46 ఏళ్ళు వచ్చిన నడీడులా ఊకూకే ఒక్కనివే ఏం పోతావు సారు? ఓ పిల్లని చూసి నెత్తిలో 4 అచ్చింతలేసుకో, ఇద్దరు తిరిగితే ముద్దుగుంటది. పది మంది కడుపు మార్చుకొని సల్లగుండనీకే నేను గిన్నె నిండా బువ్వైనా తింటా, బొగాన్ నిండైనా తింటా, కానీ ఒక్కరిని కూడా మెతుకు బువ్వ ముట్టుకోనియా. ఆ కథ ఏంది, నీ కథ ఏందిరా? మేకలు మేప నీ కోతున్నావు నువ్వు? బురదల్లో దోమ దొరికింది దొంగ, నన్నే గుత్తంగా కసబుస్తే సైఫోవంగా. దోమ 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 ఎర్రగైంది రామ. ఒరే సింహాద్రి సినిమాల డైలాగులు పాట పాడుతున్నావేంద్రా? బొగ్గులు నాగారు బెల్లం మీద ఆలిన ఈగలకు ఒంటరిగా రాలేక 6 నెలల సంధి ఆగమాగం చేస్తున్నాయి గుంపులు గుంపులుగా వచ్చి. ఆ గుంపులు ఆ ఈగను గుర్తుపట్టింటేనా బొగులు లేని కోడి బజార్లో గుట్టు పెట్టిందట, అట్లనే ఉంది నీ కథ కూడా. బుగులు లేరని ఎవరు చెప్పిండ్రు? సెకండ్కు బుగులే. సినిమాలు మంచిగా తీయకపోతే ఫ్రెష్ కెక్కులు ముందుకు వచ్చి ధర్నాలు చేస్తారని బుగులు, యాక్షనింగ్ మంచిగా చేయకపోతే పైసలు రావని బుగులు, ఏ సినిమాలోంచి ఏ బిట్టు కాఫీ కొట్టిండ్రని గుర్తుపడితే బుగులు. నువ్వు వీళ్ళ ఇంటికైతే రా బిడ్డ, నీ తల్లలకు బువ్వు ఎట్లా నేను కూడా చూస్తా. జరగనే జరగదు ఇక పైన పొరపాటు. కెమెరా అన్న జరసేపు బంద్ పెట్టి ఆ నీటి మీద 2 గుద్దిడు తోలయ్యే. బుద్ధర్ ఖాన్ బుద్ధ ఫోరగాన్లను ఏరుకొని మరి నా మీదికి డోలి. బరువు తక్కువనా సరే లెక్క రఫిపోయేటట్టు చూసుకో. 100 మందిని ఒక్కటే ఫార్గాడు బుద్ధర్ ఖాన్. గంత కుక్కని రోలి, ఒక్కొక్కనికి కొబ్బరి గోళీలు ఇస్తే చుప్పుకుంటూ ఆడేపోతాడు. అరే ఏమైందిరా నీకు? కొంపదీసి మళ్ళెవలన్నా నువ్వు హీరో లెక్కున్నావని అన్నారా ఏంది? ఇట్లా చేస్తున్నావు నువ్వు? ముందా
బ్రూస్లీ, క్యారెట్, బీట్రూట్, తేల్మి, యామ్లీ, బ్రూస్లీ. ఏమంటుండు? కట్టఫ బాహుబలిని ఎందుకు చంపిండు అంటుందా? నాకు కూడా తెలియదు నాయన. మంది అందరు అడుగుతున్నారు బయట నన్ను. సాల్తి బాహుబలి లెక్క మస్తు బిల్డప్లు కొడుతున్నావు కానీ ఏంది అంతా? అక్క రాజమౌళి సార్ వీరు అయితే నా లెక్కనే యాక్షనింగ్ చేస్తుండే కదా అక్క. తెలుగు జాతి గర్వించదగ్గ జాతీయ అవార్డు అందుకున్న గొప్ప డైరెక్టర్ రా ఆయన. హీరోవుడేంది? ఓ అక్క, ఇంకా రాజమౌళి సారే చెప్పుకున్నాడు నేను వీరో గానికి వచ్చి డైరెక్టర్ నాయన అంత అని. అక్క రాజమౌళి సారు గడ్డం గుబూరుగా పెంచుకున్నాడు అక్క. అక్క గుండు గీకి పిచ్చుకుంటే అచ్చం కట్టప్ప లెక్కనే కొడతారు కదా అక్క. అవునా? కాసతి ఆయన వేషం వేసుకొని కూర్చుంటే బాహుబలి అసొంటి సినిమాని ఎవరు తీస్తుండే? సార్కి పద్మశ్రీ వచ్చేదేనా? ఏ ఊకక్క, వీరో అయితే ఇంకా సినిమాలన్నీ మస్తు హీట్ అయ్యేటివి. ఆ వాటిలో ఏమన్నదక్క, అద్దాలలో పెట్టుకునేటివి. అవి ఏమొస్తుంది? మరి సునీల్ హీరో అయిటోడేనా? చిరంజీవి సార్ కొడుకు మగధీర అయిటోడేనా? ఆ రాజమౌళి సారే మొగధీరుడు అయ్యేటోడు. ముఖానికి రంగేసుకుంటే అయిపోతుండే. ఉత్తగానే నా మైకు పట్టుకొని డైరెక్షన్ చేస్తుండు. ఏ అది కదమ్మి, ఇప్పుడు దాసరి నారాయణరావు సార్ హీరో అయితే మన కొసే రాములమ్మ సినిమా వచ్చేదా? మనం చూస్తుంటిమా? వీరోలకు యాక్షనింగ్ డైరెక్టర్లే నేర్పిస్తారక్క. రాజమౌళి సార్ ఎంత తిప్పల వాడొచ్చాక వీరోలకు చెప్పనీకే. ఆయనంతలో ఆయనే తిప్పల వాడి వీరో అయితే కాకుండా. ఏహే ఆపు. ఇప్పుడు రాఘవేందర్ రావు సార్ కూడా హీరో అయితానంటే జగదేక వీరుడు అతిలోక సుందర సొంటి సినిమాలు వచ్చేటియేనా? అక్క రాజమౌళి సార్ గట్లెందుకు అన్నాడక్క? ఏం తిప్పలు వచ్చింది ఇప్పుడు సార్కు? సత్తి నాకు తెలిసి సార్ తయారు చేసిన హీరోలు సార్ ముందే ఓవర్ యాక్షన్ చేస్తుంటారా, అందుకే అట్లా అనుంటాడు సారు. సారక్క వీరోలకే మస్తు పబ్లిక్ సీట్ ఉన్నది. వీరోలు బయటకు వస్తే లాఠీ చార్జింగ్ అవుతుంది. ఆ డైరెక్టర్లు బయటకు వస్తే పోలీసు వాళ్ళు వస్తారా ఏమన్నా? కానీ సత్తి డైరెక్టర్ల త్యాగాల మిన్నే వీళ్ళంతా నిలబడేది. సత్తి సావిత్రి కాదు, సావిత్రి సత్తిగాడు కాడు. అది ఎప్పటికీ జరగదు. అవునక్క, రాజమౌళి సార్ చేసేపటికే ఈగల కూడా మస్తు ఇలువ పెరిగింది. ఈగల చేతులలో గుండు ఫిన్నులు పెట్టి గుండెగాల గుడ్లలో ఉడిపించిండు. ఆ రాజమౌళి సార్ లేకపోతే ఈ కత్తులకు ఇంత ఫేర్ వచ్చేటిదా? ఆ సినిమాకు కొత్త డిజైనింగ్ కత్తి చూసి పెడుతున్నాడు. మంచిగా వస్తారు ఇట్లా. ఇది చూడు, కొత్త కోడి పుంజులు ఎక్కున్నది. ఏడ చేపిస్తాడేమో, జపాన్లో చేపిస్తాడేమో. జప్పున దిగుతాయి అందుకే. అయినా గాని సత్తి ఇవాళ బాహుబలి మగధీర అంటే రాజమౌళి సారే యాదకొస్తారా? అది డైరెక్టర్ గొప్పతనం అంటే. అబ్బా తెలంగాణలో కొత్త కొత్త టూరిస్ట్ ప్లేసులు చూడబోతున్నాం. ఆ జాగల పోతే మన తెలంగాణ చరిత్ర అంతా యాదకొస్తుంది. ఇంకా మీ తాతలను నాయనమ్మలు దొరకవుతారంటే వివరంగా చెప్తారు దాని చరిత్ర అంతా. అగో గా కుర్చీలనే పలానా మనిషి కూర్చునేటోడు, అగో ఆ మిద్ద మీద నిలబడే తీర్పులు ఇచ్చేటోడు, ఇగో గీ అర్రలా తుపాకులు దాచుకునేటోడు. దీని మీద నిలబడి చూస్తే చుట్టుముట్టు 10 ఊర్లు కనబడతాయి. సేమ్ ఇట్లేం చెప్తారు. ఎందుకంటే చూస్తామో లేదో అనుకున్నాం కానీ తెలంగాణలో గడీలకు మళ్ళా మంచి రోజులు వస్తున్నాయి. గడీలను దర్శనం చేసుకునే భాగ్యం మనకు కలగబోతుంది. నైజాం సర్కార్ల గడగడలాడించిన గడీలను పర్యాటక ప్రాంతాలుగా తయారు చేస్తుందట సర్కార్. ఎక్కడెక్కడ ఏమేమున్నాయో అవి ఇప్పుడు ఎట్లున్నాయో ఫోటోలు దింపి వివరాలు పంపమని ఆర్డర్ వేసిందట. విసునూర్, గద్వాల, వనపర్తి, దోమకొండ, కొల్లాపూర్, రాజాపేట, పాపన్నపేట, మునగాల, బండలింగాపూర్ గడిలతో పాటు రాచకొండ, దేవరకొండ, జగిత్యాల, మెదక్, నగునూరు, భువనగిరి, ఖమ్మం, కౌలాస కోటల వివరాలు సేకరించే పని మీద ఉన్నారట ఆఫీసర్లు. ఇంకా కూడా దేశ్ముఖ్లు, దొరల చేతులుంటే మాట్లాడి తీసుకుంటారట. ఇక పేరువైన గడీలకు కోటలకు మంచిగా రంగులద్ది కలర్ లైట్లు పిచ్చేపిచ్చి యాత్రా స్థలాల లెక్క మారుస్తారట. గడీల గురించి వివరిస్తేందుకు సెపరేట్ గా మనసులను పెట్టాల్సిన అవసరం లేదు. ఆడుండే ముసలోళ్ళే ఉర్రి కచ్చి చెప్తారు గడి గొప్పతనం గురించి. సంబరంగా జరిగింది యోగా యాగం. చేసినోళ్ళకు వస్తుందట మహాయోగం. మళ్ళా మాయమైతాడట రాహుల్ సారు. వచ్చినాక పెంచుతాడేమో ఇంకింత జోరు. మనోళ్ళేనట పెద్ద మందు తోపులు. అస్సలకే ఇస్తలేరట గింత క్యాపులు. ఉన్నది మూటలు మోసే కొలువు. చదివినోళ్ళకు కూడా అదే బతుకు తెరువు. సత్తిని ఊనిన జక్కన్న బుద్ధర్ ఖాన్ బుద్ధ ఫోరగాన్లను ఏరుకొని మరి నా మీదికి డోలి
బరువు తక్కువనా సరే లెక్క రఫిపోయేటట్టు చూసుకో. 100 మందిని ఒక్కటే ఫార్గారు బుడ్డర్ ఖాన్ గంట కుక్కని రోలి. సరే రైట్, మళ్ళా ఉంటా. టటా.